మ్యాథ్స్ నేర్చుకోవడం కష్టం కాదు, మ్యాథ్స్ సరదాగా కూడా నేర్చుకోవచ్చు. నేను నీలకంఠ భానుప్రకాష్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ గా పేరు పొందాను. మేము మీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఎప్పటిలాగా కాకుండా కొత్త విధానాలతోటి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మేము మీకు మ్యాథ్స్ నేర్పించబోతున్నాం. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మీకు టీసాట్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. హలో, వెల్కమ్ బ్యాక్. ఐఎమ్ హసిత ఫ్రమ్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. లాస్ట్ క్లాస్లో అనుకున్నట్టు ఈ క్లాస్లో మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ టు ఫైండ్ సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీద ఇంకొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ ఇంకా వర్డ్ ప్రాబ్లమ్స్ చూద్దాము. ఎగ్జాంపుల్ 1. ఫైండ్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x minus 1 by 3x is equal to 1 by 6. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో LCM 3 by x తీసుకుంటే x into 3 by x 3x square minus 1 by 3x is equal to 1 by 6. So 3 2s are 6. 2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొస్తే 2 into 3x square minus 1 is equal to xని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్తే x. అన్ని టర్మ్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొద్దాం. 2 into 3x square 6x square minus x minus 2 into 1 2 is equal to 0. సో మనకు వచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 6x square minus x minus 2 is equal to 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మిడిల్ టర్మ్ మైనస్ x. సో మైనస్ xని స్ప్లిట్ చేయడానికి we need two numbers p and q such that p plus q is equal to b అంటే minus 1 and p into q is equal to ac అంటే 6 into minus 2 minus 12. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయ్యేలా మనం p వాల్యూని 3 అండ్ q వాల్యూని -4 అని తీసుకోవచ్చు. సో ఈ ఈక్వేషన్లో మనకి మిడిల్ టర్మ్ -x, దాన్ని స్ప్లిట్ చేసుకుంటే 6x square plus 3x minus 4x minus 2 is equal to 0. 6x square ఇంకా 3x నుంచి మనము 3xని కామన్ తీయచ్చు. సో 3x into 2x plus 1. ఇక్కడ -4x minus 2 నుంచి -2 కామన్ తీయచ్చు. -2 into 2x plus 1 is equal to 0. ఈ రెండు టర్మ్స్ నుంచి మనం 2x plus 1 కామన్ తీస్తే 2x plus 1 into 3x minus 2 is equal to 0. దీని నుంచి x వాల్యూస్ కనుక్కోవడం కోసం ఈచ్ ఫ్యాక్టర్ని 0కి ఈక్వేట్ చేయాలి. సో ఫస్ట్ 2x plus 1 is equal to 0. That implies x is equal to -1 by 2. 3x minus 2 is equal to 0. That implies x is equal to 2 by 3. So x minus 1 by 3x is equal to 1 by x అనే ఈక్వేషన్ కి solutions are x is equal to -1 by 2 and x is equal to 2 by 3. Example 2. Find roots of the following quadratic equations by factorization method. First bit, x square minus 3x minus 10 is equal to 0. ఇక్కడ మిడిల్ టర్మ్ -3x. xని స్ప్లిట్ చేయడానికి మనకి p ఇంకా q అనే రియల్ నంబర్స్ కావాలి. ఈ p ఇంకా q ఎలా ఉండాలి? p plus q is equal to b అంటే -3. p into q is equal to ac అంటే 1 into -10 వచ్చేలాగా ఉండాలి. సో ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయ్యేలాగా మనం p వాల్యూని 2 అండ్ q వాల్యూని -5 అని అనుకోవచ్చు. అప్పుడు p plus q 2 plus -5 అంటే -3 అండ్ p into q అంటే 2 into -5 is equal to -10 వస్తాయి. సో మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసి రాసుకుంటే x square plus 2x minus 5x minus 10 is equal to 0. x square ఇంకా 2x నుంచి మనం x కామన్ తీయచ్చు. x into x plus 2 వస్తుంది. అలాగే -5x ఇంకా -10 నుంచి -5 కామన్ తీయచ్చు. మళ్ళీ మనకు వచ్చేది
ఎక్స్ ప్లస్ 2. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్లో మనకి ఎక్స్ ప్లస్ 2 కామన్ ఉంది. సో దాన్ని కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకు వచ్చిన రెండు ఫ్యాక్టర్స్ ఏంటి? ఎక్స్ ప్లస్ 2 అండ్ ఎక్స్ మైనస్ 5. సో మనం ఈ ఈక్వేషన్కి సొల్యూషన్స్ కనుక్కోవడం కోసం ఈచ్ ఫ్యాక్టర్ని 0కి ఈక్వేట్ చేయాలి. అంటే ఫస్ట్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. That implies x is equal to minus 2 and x minus 5 is equal to 0 implies x is equal to 5. కాబట్టి ఈ ఈక్వేషన్కి మనకు వచ్చిన సొల్యూషన్స్ x is equal to minus 2 and x is equal to 5. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం. రూట్ 2x square plus 7x plus 5 root 2 is equal to 0. ఇక్కడ a is equal to root 2, b is equal to 7 and c is equal to 5 root 2. మిడిల్ టర్మ్ ఏమో 7x. 7xని స్ప్లిట్ చేయడానికి మనకు కావాల్సిన p and q వాల్యూస్ ఎలా ఉండాలి? సచ్ దట్ p ప్లస్ q is equal to b అంటే 7 and p into q is equal to a into c అంటే root 2 into 5 root 2 that is 10. సో ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయ్యేలాగా మనం p ఇంకా q వాల్యూస్ని 2 and 5 అని తీసుకోవచ్చు. అప్పుడు p ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 5 అంటే 7 అండ్ p ఇంటూ q అంటే 2 ఇంటూ 5 10. ఇప్పుడు మనం మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసుకుని రాసుకుంటే మనకు వచ్చే ఈక్వేషన్ ఫస్ట్ టూ టర్మ్స్ నుంచి మనం రూట్ 2x కామన్ తీయచ్చు. రూట్ 2x ఇంటూ ఎక్స్ ప్లస్ రూట్ 2. అలాగే సెకండ్ టూ టర్మ్స్ నుంచి 5 కామన్ తీయచ్చు. ప్లస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు టర్మ్స్లో మనకు కామన్ ఉన్న ఫ్యాక్టర్ ఎక్స్ ప్లస్ రూట్ 2. సో ఎక్స్ ప్లస్ రూట్ 2ని కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ రూట్ 2 ఇంటూ రూట్ 2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ మనకున్న రెండు ఫ్యాక్టర్స్ ఎక్స్ ప్లస్ రూట్ 2 అండ్ రూట్ 2x ప్లస్ 5. ఈ ఫ్యాక్టర్స్ నుంచి మనం సొల్యూషన్స్ కనుక్కోవడానికి ఈచ్ ఫ్యాక్టర్ని 0కి ఈక్వేట్ చేయాలి. ఎక్స్ ప్లస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 2. అలాగే రూట్ 2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 బై రూట్ 2. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 2 and x is equal to minus 5 by root 2 అనేవి solutions of the quadratic equation 2x square plus 7x plus 5 root 2 is equal to 0. థర్డ్ బిట్ చూద్దాము. x minus 3 by x is equal to 2. ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో x LCM తీసుకుంటే x square minus 3 by x is equal to 2. That implies x square minus 3 is equal to 2x. సో అన్ని టర్మ్స్ని ఒకటే వైపుకి తెచ్చుకుంటే మనకు వచ్చే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x square minus 2x minus 3 is equal to 0. ఇందులో మిడిల్ టర్మ్ ఏంటి? మైనస్ 2x. మైనస్ 2xని స్ప్లిట్ చేసుకునేలాగా మనకి వాల్యూస్ ఆఫ్ p అండ్ q కావాలి. సచ్ దట్ p ప్లస్ q is equal to b అంటే మైనస్ 2 అండ్ p into q is equal to ac that is equal to 1 into minus 3 అంటే మైనస్ 3. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయ్యేలాగా మనం p is equal to minus 3 and q is equal to 1 అనే వాల్యూస్ రాసుకోవచ్చు. ఈ pq వాల్యూస్ని వాడుకొని మనం మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేస్తే మనకు వచ్చే ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ టూ టర్మ్స్ నుంచి x కామన్ తీయచ్చు. తీస్తే x ఇంటూ ఎక్స్ మైనస్ 3 ప్లస్ సెకండ్ టూ టర్మ్స్ నుంచి 1 కామన్ తీయచ్చు. 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు టర్మ్స్ నుంచి x మైనస్ 3ని కామన్ తీస్తే మనకు వచ్చే ఈక్వేషన్ ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకు వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటి? x మైనస్ 3 అండ్ x ప్లస్ 1.
సొల్యూషన్స్ కనుక్కోవడానికి ఒక్కొక్క ఫ్యాక్టర్ని జీరోతో ఈక్వేట్ చేయాలి. x minus 3 is equal to 0 అంటే x is equal to 3 and x plus 1 is equal to 0 అంటే x is equal to minus 1. సో మనకు వచ్చిన సొల్యూషన్స్ x is equal to 3 and x is equal to minus 1. ఈ సొల్యూషన్స్ కరెక్టా కాదా అనేది ఒకసారి మనం వెరిఫై చేసుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నది ఏంటి? x minus 3 by x. ఇప్పుడు ఇక్కడ minus 1ని సబ్స్టిట్యూట్ చేస్తే minus 1 minus 3 by minus 1 అంటే minus 1 plus 3 is equal to 2. మనకి రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నది కూడా 2నే. అలాగే x is equal to 3ని సబ్స్టిట్యూట్ చేస్తే x minus 3 by xలో 3 minus 3 by 3 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 3 minus 1 అంటే 2. ఇంకా మనకి రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నది కూడా 2నే. సో x is equal to minus 1 and x is equal to 3 అనేవి మనకి ఇచ్చిన ఈక్వేషన్ అంటే x minus 3 by x is equal to 2వి సొల్యూషన్స్ అని మనం చెప్పచ్చు. ఇప్పుడు మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడి కొన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. Problem 1. A cottage industry produces a certain number of pottery articles in a day. అంటే ఒక కుటీర పరిశ్రమలో రోజు కొన్ని పాటరీ ఆర్టికల్స్ తయారు చేస్తారు. మట్టి కుండలు, గిన్నెలు అలాంటివి. It was observed that on a particular day, the cost of production of each article in rupees was 3 more than twice the number of articles produced that day. So cost of production is being expressed in terms of number of articles produced. If the total cost of production on that day was 90 rupees, find the number of articles produced and the cost of each article. ఆ రోజులో ఎన్ని ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేశారో వాటన్నిటి కోసం ప్రొడక్షన్ కాస్ట్ 90 రూపీస్ అయితే నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ అంటే ఎన్ని ఆర్టికల్స్ తయారు చేశారు అండ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఒక్కొక్క ఆర్టికల్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత డబ్బులు అయ్యాయి అనేది మనం కనుక్కోవాలి. సొల్యూషన్ ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి అనేది రాసుకుందాం. టు ఫైండ్ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్. మనం క్వశ్చన్ చదువుతున్నప్పుడు అనుకున్నట్టు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ని నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ టర్మ్స్లో ఎక్స్ప్రెస్ చేశారు. సో లెట్ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ బి ఎక్స్. నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఎక్స్ అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఎంత అవుతుంది? 3 more than twice the number of articles produced. That implies cost of production of each article is equal to 3 more than అంటే 3 plus twice the number of articles produced on that day. Number of articles produced that day ఏంటి? x. So twice the number of articles produced that day అంటే 2x. కాబట్టి cost of production of each article is 3 plus 2x rupees. ఇప్పుడు టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి? అన్ని ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేయడానికి టోటల్గా ఎన్ని డబ్బులు అయ్యాయి అని. సో టోటల్గా ఎన్ని డబ్బులు అయ్యాయి అనేది మనం ఎలా కనుక్కుంటాం? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ 1 ఆర్టికల్ ఇంటూ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ 1 ఆర్టికల్ ఎంత? 3 plus 2x ఇంటూ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే x. అలాగే మనకు క్వశ్చన్లో ఏమిచ్చారు? టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ 90 రూపీస్ అని. సో మనం ఈ 3 plus 2x ఇంటూ ఎక్స్ని 90తో ఈక్వేట్ చేయొచ్చు కదా. ఈ ఈక్వేషన్ని మనం సింప్లిఫై చేసి రాసుకుందాం. x ఇంటూ 3 plus 2x ఈజ్ ఈక్వల్ టు 90. x ఇంటూ 3 3x ప్లస్ x ఇంటూ 2x 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 90. అన్ని టర్మ్స్ని ఒకటే సైడ్కి తెచ్చుకుంటే 2x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 90 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మిడిల్ టర్మ్ ఏంటి? 3x. సో 3xని స్ప్లిట్ చేయడానికి వీ నీడ్ 2 రియల్ నంబర్స్ p అండ్ q. ఈ p అండ్ q ఎలా ఉండాలి? p ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు 3 రావాలి అండ్ p ఇంటూ q 2 ఇంటూ మైనస్ 90 అంటే మైనస్ 180 రావాలి. సో మనం మైనస్ 180వి ఫ్యాక్టర్స్ అన్నీ రాసుకుందాం. ఈ ఫ్యాక్టర్స్ అన్నిట్లో
P ఇంకా Q యాడ్ చేస్తే 3 వచ్చే కాంబినేషన్ ఏది? -12 into 15. కాబట్టి ఈ ఈక్వేషన్లో మిడిల్ టర్మ్ని మనం స్ప్లిట్ చేసుకుని 2x² plus 15x minus 12x minus 90 is equal to 0 అని రాసుకోవచ్చు. ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి x కామన్ తీయచ్చు. సో x into 2x plus 15. నెక్స్ట్ 2 టర్మ్స్ నుంచి -6 కామన్ తీయచ్చు. -6 into 2x plus 15 is equal to 0. 2x plus 15ని కామన్ తీస్తే 2x plus 15 into x minus 6 is equal to 0. ఇప్పుడు x వాల్యూ కనుక్కోవడానికి ఏం చేయాలి? మనకు వచ్చిన రెండు ఫ్యాక్టర్స్ని 0కి ఈక్వేట్ చేయాలి. ఫస్ట్ 2x plus 15 is equal to 0. That implies x is equal to -15 by 2. x minus 6 is equal to 0. That implies x is equal to 6. సో ఇక్కడ xకి మనకి 2 వాల్యూస్ వచ్చాయి. x is equal to -15 by 2 and x is equal to 6. అసలు x అంటే ఏంటి? ఇట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ 1 day. ఎన్ని ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేశాము అనేది -15 by 2 ఉండలేదు. కాబట్టి ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే వాజ్ 6 ఆర్టికల్స్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఏంటి? 2x plus 3. x దగ్గర 6 సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 6 plus 3 అంటే 12 plus 3 is equal to 15 rupees. Hence, the number of articles produced is 6 and cost of production of each article is 15 rupees. మనకు వచ్చిన ఆన్సర్స్ కరెక్టా కాదా అని మనం ఎలా వెరిఫై చేయగలము? క్వశ్చన్లో టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 90 రూపీస్ అని ఇచ్చారు. టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఇంటూ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్. 6 into 15 that is equal to 90 rupees. సో మనకు వచ్చిన ఆన్సర్స్ కరెక్టే. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరికొత్త లెసన్స్తో కొత్త వీడియోస్తో మేము మీ ముందుకి రాబోతున్నాము. అప్పటిదాకా మీరు వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఇన్స్టాగ్రామ్, ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్లో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్కి లైక్, సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేయండి. అప్పటిదాకా లెట్స్ లెర్న్ మ్యాథ్స్ నేర్చుకుందాం. సరే